మనుషులు వాళ్ళు. అలాంటి మనుషుల కాలంలో యేసుప్రభు జన్మిస్తే మరి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఒక మాట రాగానే జ్ఞానుల దగ్గర నుంచి ఆ యొక్క హేరోదు రాజు నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు పుట్టాడా, ఆయన్ని చంపాలని చెప్పేసి ఆయన కోసం వెతికితే ఆయన కనపడలేదు. అప్పుడు 2 సంవత్సరాల వయసులో పిల్లల్ని అనేకులు ఏం చేశారు, చంపేశారు. అంటే ఆయన రావటమే ఆయన మరణం వెంటాడింది. ఎవరంట? యేసుక్రీస్తు రావటమే ఆయన ఎవరు వెంటాడారు? మరణం వెంటాడింది ఆయన్ని. అప్పుడు దేవుడు చెప్పాడు యోసేపుకి మరియమ్మకి, మీరు ఈ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోండి, కొన్ని రోజులు అక్కడ ఉండండి, ఆ రాజు చనిపోయిన తర్వాత మీరు రండి అని చెప్పి దేవుడు అక్కడ పంపించినట్లుగా మనం దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడినట్లుగా చదువుతున్నాం. ఇప్పుడు దేవుడు ఒక్కడే. ఎంతమంది అండి మనకి? దేవుడు ఒక్కడే. ఆయన తండ్రిగా వచ్చాడు, అటు తర్వాత ఆయన పని ముగించి వెళ్ళిపోయాడు, తర్వాత కుమారుడిగా వచ్చాడు, ఆయన పని ముగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరుగా వచ్చినాడు? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి ఈ లోకములో కనపడుతున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ యొక్క దేవుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు క్రిస్మస్ అనగానే ఏం చేస్తారు? ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇల్లంతా సున్నాలు వేసుకొని, ఎక్కడ చూసినా క్రైస్తువులే షాపింగ్లకి. నేను మొన్న వెళ్ళాను, పోయిన సోమవారం, పోయిన ఆదివారం అనుకుంటా, నేను ఒక స్క్రీన్లు కొంటాను వెళ్తే మొత్తం క్రైస్తవులే. పోయిన వారమే ఎవరు చూస్తే ఎట్లున్నారు, మొత్తం షాపింగ్, మొత్తం బట్టల కొట్లు నిండా వీళ్ళే. అందరూ షాపింగ్లు చేసి బట్టలు కొనుక్కొని, ఈరోజు చూస్తే చాలామంది రాలే, అసలు రావాల్సిన విశ్వాసాలు రాలే ఇంకా. మరి మాంసాలు వండుకున్నారు తెలియదు, ఏం చేస్తారో తెలియదు. విశ్వాసాలు చాలామంది రాలే ఈరోజు, ఇక్కడ చాలామంది రాలేదు. ఇలా చూస్తాడైతే పండగ అని చెప్పేసి ఇలా చేస్తారు. యేసుప్రభు వచ్చింది ఎందుకు చెప్పండి? మనల్ని పాప నుంచి రక్షించాకి, సాతాను నుంచి రక్షించాకి, మరణం నుంచి రక్షించడానికి, పాతాల నుంచి రక్షించాకి, ఆయన కొత్త నిబంధన రక్తంతో మనల్ని నిబంధన చేసి, కొత్త నిబంధన చేసి, పరలోకానికి జీవరంధ్రుల గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన మనము ఆ యొక్క పరలోకానికి వెళ్ళడానికి ఒక సీయోను యెరూషలేముని మన కోసం కట్టి అక్కడ తీసుకెళ్ళాలని దేవుడు చూస్తాడు. మనం ఏం చేస్తాము? ఈ లోకంలో పండగ. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది క్రైస్తవులు క్రిస్మస్ రోజు మంచిగా మందు తాగుతున్నారు. ఏం చేస్తారంట? పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ. కొంతమంది పిక్నిక్లకి వెళ్తున్నారు. ఇలా రకరకాలుగా చేస్తారు. అలా కాదండి. ఒక మనిషి మన కొరకు పుట్టి మన కొరకు చనిపోతే సంతోషిస్తారా, సంతాపడతారా? చెప్పండి. మన కొరకు పుట్టి మన కొరకు చనిపోయిన వ్యక్తి కోసం మనం ఏం చేయాలి? సంతాపడాలా, సంతోషించాలా? సంతోషించాలంటున్నారు. కానీ మనం ఆయన మన కొరకు వచ్చిన ఆయన విషయంలో ఆయన జ్ఞాపం చేసుకొని మనం చాలా సంతాపడాలి. నా కొరకే మరణించాడు, పాపం లేని ఆయన, పాపం ఎరిగిన ఆయన, పాపం తెలియని ఆయన, పాపమే లేని ఆయన నా కొరకు మరణించి ఏం చేయాలంట? సంతాపడాలి. మనం ఏం చేస్తాం? కొత్త బట్టలు కొనుక్కొని ఏం చేస్తాం? కొత్త అన్నీ కొనుక్కొని మంచిగా కలర్ఫుల్గా కనబడుతున్నాం. ఎలా కనబడుతుందంట? కలర్ఫుల్గా అంటే ఏంటి? పండగ వాతావరణం. ఏ వాతావరణం అంట? పండగ వాతావరణం కనబడుతుంది. కాబట్టి మనము సంతోషపడాల్సింది ఏంటంటే, మనము పరలోకానికి వారసులుగా మారాము, మన పేరు జీవనంలో రాస్తుంది, మనము దేవుని సింహాసనం ఉండబోతున్నాము, నిత్యము దేవుని మహిమలో ఉండబోతున్నాము, అక్కడ మరణమే లేదంట, బంగారు వీధుల్లో మనం నడవబోతున్నాము. అది మనం సంతోషించాలి. విన్నారా? ఇది నా నీ లోకంలో అన్నీ మనకు శాస్త్రం కాదు. మరణించిన తర్వాత అన్నీ ఏం చేస్తాం? వదిలేసి వెళ్ళిపోవాల్సిన మన శరీరం కూడా ఏం చేయాలంట? వదిలేసి వెళ్ళిపోవాల్సిన. అందుకని దేవుడు కొన్ని విషయాల గురించి మీకు చెప్తాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకి క్రైస్తవులకి 4 పండుగలండి. ఎన్ని పండుగలంట? చెప్పండి అందరూ. క్రైస్తవులకి ఎన్ని పండుగలంట? 4 పండుగలు. కానీ 4వ పండుగ మనం చూడలేం. అంటే ఎత్తబడిన వాళ్ళు చూస్తారు. మొదటి పండుగ ఏంటి? యేసు ప్రభు జన్మించడే మొదటి పండుగ మనకి. రెండో పండుగ ఏంటి? యేసు ప్రభు సిలువ వేయబడటమే మంచి పండుగ. మూడో పండుగ ఏంటి? యేసు ప్రభు పునరుద్ధానుడిగా లేపబడటమే పండుగ. 4వ పండుగ ఏంటి? దేవుని యొక్క రాకడ. ఆ 4వ పండుగ ఇంకా జరగలేదు. జరిగిందా? ఇప్పుడు ఎన్ని పండుగలు చేసుకున్నాం మనము? క్రిస్మస్ చేసుకున్నాం, పుట్టినరోజు. చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మనం చేసుకుంటున్నాం. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, చనిపోయిన రోజు. ఈస్టర్ అంటే ఏంటి? పునరుద్ధానుడిగా లేపబడిన రోజు చేస్తాం. 3 పండుగలు. 4వ పండుగ ఏంటి? అది ప్రభు యొక్క రాకడ. ఆ పండుగ జరిగిందా? చెప్పండి. ఆ పండుగ కొరకు మనం ఎదురు చూడాలి. ఏ పండుగ అంట? అది నిజమైన పండుగ. ఎక్కడికి వెళ్ళే పండుగ అది? పరలోకానికి వెళ్ళే పండుగ అది. పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర చేరే పండుగ. ఆ పండుగ కొరకు ఏం చేయాలి? మనం ప్రతిరోజు ఎదురు చూడాలి. కాబట్టి క్రైస్తవులకి 4 ముఖ్యమైన దినాలు. 1 పుట్టినరోజు, 2 మరణించిన రోజు, 3 పునరుద్ధానం చెందిన రోజు, 4 ఎత్తబడే రోజు. అందుకే క్రైస్తవులు చనిపోతే భలే చక్కగా రాస్తారు.
ఏమని రాస్తారు? ప్రభువునందు నిద్రించాడు. ఎవరైందంట? ప్రభువునందు నిద్రించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు అంటారు. విన్నారా? కాబట్టి ప్రతి దేవుని బట్టి కూడా మనము యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాము. చాలామంది బయట లోకస్తులు చెప్తున్నారు, శవాన్ని ఆరాధిస్తామంట మనం. ఎవరిని ఆరాధిస్తామంట? క్రైస్తువులు ఎవరిని ఆరాధిస్తారంట? శవాన్ని ఆరాధిస్తారంట. క్రైస్తువులు చెక్క ముక్క మీద ఏలాడే మనిషిని ఆరాధిస్తారంట. 3 మేకులు పీక్కోలేనోని ఆరాధిస్తారంట. చెప్పడం బయట. దేవుడు కనుక రాకపోతే ఈ పాపము అనేది తొలగించబడేది కాదు. ఆయన సిలువేయబడకపోతే మన శాపాలు తొలగించబడేవి కాదు. కేవలం ఆయన మన కొరకు దేవాది దేవుడు ఉండి సమస్తాన్ని విడిచిపెట్టి ఎలా వచ్చాడు? ఆయన ఒక మనిషిలాగా వచ్చాడు. ఒక మనిషిలాగా వచ్చేప్పటికి ఆయన ఎలా వచ్చాడండి? రక్షకుడిగా వచ్చాడు. చెప్పండి అందరూ. అందరూ రక్షించగలిగే శక్తి ఉందా లేదా ఆయన దగ్గర? లోకమంతా రక్షించగలిగే, పాపంలోంచి రక్షించగలిగేంత శక్తి ఉందా లేదా? ఒకటి. రెండోది, ఇమ్మానుయేలు దేవుడికి వచ్చాడు. ఎలా వచ్చాడా? ఇమ్మానుయేలు అంటే ఏంటి? అందరికీ తోడుగా. అప్పుడు అందరితో ఉన్నాడా? ఇప్పుడు మీ ఇంట్లో 4 ఉన్నారు. ఒకరు ఇంట్లో ఉన్నారు, భర్త ఆఫీస్కి వెళ్ళాడు, ఒక పిల్ల కాలేజీకి వెళ్ళింది, ఒక పిల్ల స్కూల్కి వెళ్ళింది, నలుగురు 4 స్థలాలు ఉన్నారు. 4 స్థలాలు దేవుడు ఉంటాడా ఉండడా? చెప్పండి. 4 స్థలాలు ఉంటాడా ఉండడా? అలాగే భూమి మీద ఉన్న మరి 800 కోట్ల మంది ప్రజలకి దేవుడు ఉన్నాడా లేడా? అంటే సాధారణమైన ఒక మనిషిగా వచ్చేప్పటికి ఆయన కెపాసిటీ ఎంత ఉందంటే సర్వలోకాన్ని రక్షించగలిగేవాడు. లోకరక్షకుడు రాస్తుంది కదా, లోకరక్షకుడు. లోకం అంతా రక్షించగలిగేవాడు. ఒకటి. రెండోది, సర్వలోకాలు అందరికీ తోడుగా ఉండే శక్తి ఆయనకు ఉందా లేదా? ఉంది. మూడోది ఎవరంట? మెస్సియా. ఎవరంట? మెస్సియా అంటే ఎవరు? అభిషక్తుడు. చెప్పండి అందరూ. అభిషక్తుడు. అందుకని సాతాను అంటుంది, యేసు నన్ను నశింపజేయడానికి వచ్చావా? నా సమయం ఇంకా రాలేదు కదా అంటుంది. ఎవరు? సాతాను తెలుసు. సాతాను నశింప చేయగలిగేవాడు ఆ మెస్సియాని, ఆయన అభిషక్తులని, ఆయన వచ్చేసాడని, నా పని అయిపోయింది, నా కాలం ఇంకా రాలేదు కదా అంటుంది. చూడండి, ఇక్కడ సాతాను లోకం అంతా కూడా, ప్రపంచం అంతా తన చేతిలో పెట్టుకొని మనుషులందరూ వంచి తిరుగుతున్న సాతాను కూడా ఎవరిని చూస్తే భయపడింది? చెప్పండి. యేసు నా సమయం ఇంకా రాలేదు కదా, నన్ను నశింపచేయడానికి వచ్చావా? ఎవరన్నారా మాట? సాతాను. కానీ యేసు ప్రభు ఒక సాధారణమైన మనిషిగా వచ్చేప్పటికి ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సాతాను ఆయన చూసి, నన్ను నశింపచేయడానికి వచ్చావా, నా టైం ఇంకా రాలేదు కదా అని. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన ఒక సాధారణ మనిషిగా వచ్చాడు కానీ లోకాన్ని గడగడలాడించే శక్తి ఆయనలో ఉంది. అందరూ అంటారు, మీ దేవుడు చేతకానుడు మనుషుల చేతిలో చచ్చిపోయాడు అంట. ఏమేనంట? మీ దేవుడు చేతకానివాడు మనుషుల చేతిలో చనిపోయాడు. ఆయన మనుషుల చేతిలో చనిపోవాలంటే అది అంత ఈజీ కాదు. అది ఆయన చనిపోవాలి కాబట్టి ఆయన చనిపోయాడు. లేదా ఆయన చంపగలిగారు ఎవరండి? చనిపోయిన వాడిని పోయి ముడితే లేచిపోతున్నాడు. చచ్చిపోయే సమాధులు ఉన్నవాడిని రారా బయటంటే వచ్చేస్తాడు. అంత పవరు ఆయన టాక్. అంటే ఆయన మాటల్లో అంత పవర్ ఆయన ఎవరిని చంపగలరండి? చంపగలరా? సముద్రం నడుస్తున్నాడు. ఎవరు నడిచారా? సముద్రం నడుస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశ్రయించబడి అందరూ తింటున్నారు. ఎలాంటి రోగం ఆయన ముట్టుకుంటే ఏమవుతుందంట? స్వస్థత వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు? మేమే పోయి ఆయన ముట్టుకుంటాం, ఆయన మేమే చేయబెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లే, మేమే పోయి ముట్టుకుంటే బాగుపడతామని చెప్పి ముట్టుకొనేవారు, బాగుపడ్డారు. అంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ ఒక మనిషి కుమారుడిగా వచ్చాడు. ఒక నార్మల్ కామన్ మ్యాన్గా వచ్చాడు. వచ్చాడు ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణమైన ఒక మనిషిగా వచ్చాడు. ఆయనకి ఏముంది? సమస్తం కూడా ఉంది. భూమి ఆకాశం సమస్తం ఆయన సృష్టించిన సృష్టి. కానీ ఆయన వచ్చాడైనా ఏమి లేనివాడికి లోకానికి వచ్చాడు. ఏమి లేనివాడంటే ఏమి లేకుండా వచ్చాడు ఆయన? చెప్పండి. ఏమి లేకుండా వచ్చాడు ఆయన? లోక సంబంధమైన ఆస్తి లేదు, నక్కలకు బొరీలోని ఆకాశ పక్షులు గూళ్ళని, కానీ మనిషి కుమారుడికి తలవాల్చడానికి స్థలం లేదు. ఆయన దగ్గర డబ్బు ఉందా? చెప్పండి. డబ్బు ఉందా? డబ్బు లేదు. బట్టలు ఎన్ని ఉన్నాయంటే ఎన్ని జతలు ఉంటాయి ఆయనకి? యేసుప్రభుకి ఎన్ని జతల డ్రెస్ ఉందంట? అది కూడా తెలియదా మీకు? ఒక్క జతే. ఎన్ని జతలంట? ఒక్క జతే. ఆ ఒక్క జతనే సిలివేసేప్పుడు తీసేసి దాని చీట్లు వేసుకొని ఒకరు తీసుకొని, ఇప్పుడు జర్మనీ మ్యూజియంలో ఉంది. ఇప్పటికి యేసుప్రభు వేసిన ఆ డ్రెస్సు జర్మనీ మ్యూజియంలో అలాగే ఉంది. ఇప్పటికీ ఉంది అదే డ్రెస్సు. ఎన్ని డ్రెస్సు ఆయనకి?
మనకైతే ఒక బీరువా సాలట్లా, ఒక కబోర్డ్ సాలట్లా, 4 కబోర్డ్‌లు, 4 బీరువాలు, 4 సూట్ కేసులు మనకి. కానీ అక్కడ యేసుప్రభువుకి ఎన్ని బట్టలున్నాయంట? ఒకటే. రిక్తుడిగా, దరిద్రుడిగా వచ్చాడు. ఈ లోకానికి ఏం లేనోడు వచ్చాడు. బంగారం లేదు ఆయనకి. ఒంటి మీద బంగారం ఉందా? లేదు. కానీ ఎందుకు చెప్తున్నాను ఇదంతా? ఈ లోకములో ఆయనకి ఏది లేదు. కానీ ఏముంది ఆయనలో? పరలోకంలో ఉండే దైవ శక్తి అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఏ మనిషిని వచ్చి అయ్యా నన్ను కాపాడనంటే వెంటనే ఏం చేస్తాడు? వాళ్ళని బాగు చేసేస్తాడు. అంత శక్తి ఆయన ఉంది. అందుకని క్రైస్తవుడు అంటే ఏంటంటే క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు. అది మతం కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ఫాలో అయ్యేవాడు, క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తుకు అడుగు జాడలు నడిచేవాడు ఎవరంట? క్రైస్తవుడు. ఇప్పుడు క్రైస్తవుడు ఏముందంట? లోకంలో ధనం ఏమి లేకపోయినా పర్లే. మనం బైబిల్ ఏమంటుంది? భూలోకాన్ని తలకిందులు చేయవారు ఇక్కడికే వచ్చినారు. అంటే ఒక క్రైస్తవుడు ఏముండాలంటే ఒక దైవ శక్తి ఉండాలి, దైవ విశ్వాసం ఉండాలి, దైవ బలం ఉండాలి. లోకంలో ఏమీ లేనివారు మనం ఉన్నప్పటికీ అందరికంటే గొప్పవారిగా మనము ఉండాలి, అందరికంటే గొప్ప కార్యాలు మనము చేయాలి. యేసుప్రభువు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు చెప్పాడు కదా. కాబట్టి మనకు లేనిదేంటి ఉన్నదేంటి? ఇప్పుడు ఈ లోకమందు దరిద్రులైన వారిని పరలోకమందుడు భాగ్యవంతులుగా చేస్తున్నాడు. ఈ లోకంలో మనం దరిద్రంగా ఉండొచ్చు, అంత దరిద్రం మనకేం లేదు కదా. మరి బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా, అన్నం లేకుండా, పని లేకుండా, ఉద్యోగం లేకుండా ఉన్నాం మనం. అంత దరిద్రంగా మనం ఏం లేము. కాబట్టి దేవుని బిడ్డలు మనం గుర్తించాల్సింది అంటే చాలామంది క్రైస్తవులు బాధపడుతుంటారు. మేము దేవుని నమ్ముకున్నాము, మేము క్రైస్తవులు, మాకంతా పేద స్థితి ఉంది, దారిద్ర్యం ఉంది మాకు అంటున్నారు. కానీ పరలోక రాజ్య ధనవంతులు ఎవరండి? క్రైస్తవులే. చెప్పండి, పరలోక రాజ్యం ఎవరండి ధనవంతులు? క్రైస్తవులే. లాజరు దరిద్రుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు అబ్రహాం రొమ్ములో కూర్చున్నాడు. ఎక్కడ? అబ్రహాం ఒడిలో కూర్చున్నాడు పోయి. కాబట్టి మనము ఈ లోకంలో మురికిగాను, పెంటగాను, నీచముగాను, తుండగించబడినవారుగా, ఎన్నిక లేని వారికి మనం ఉండొచ్చు. కానీ అన్నిటికంటే గొప్పది ఎక్కడ మనకి? పరలోక రాజ్యంలో కనబడుతుంది. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. దేవుని పిల్లని మనం యేసు ప్రభు ఒక నార్మల్గా ఆయన ఒక స్త్రీ గర్భంలో జన్మించి వచ్చినప్పటికి ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా నేను చేయలేను అని చెప్పాడా? ఎక్కడైనా నేను చేత కాని వాడిని చెప్పాడా? ఏదైనా ఆయన చేయలేని స్థితి ఆయన కనబడిందా? లేదు. విన్నారా? ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే యేసుక్రీస్తు మనం చూసినట్లయితే ఒక శక్తివంతుడిగా ఆయన కనపడుతున్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే యేసు ప్రభుకి 4 దినాలు ఉన్నాయి. ఒకటి ఏ దినం అంట? పుట్టిన దినము. 2 చనిపోయిన దినము. 3 లేపబడిన దినము. 4 రాకడ దినం. ఆయనకైతే 4 అయిపోయినాయి. ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. మనం వెళ్ళాలి ఇంకా. విన్నారా? ఆయన 4 పనులు చేస్తాడు. ఒకటి జన్మించాడు, మరణించాడు, లేపబడ్డాడు. అందరూ చూస్తుండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పని ఆయన చేసుకు వెళ్ళిపోయాడు, సమాప్తం చేస్తాడు. ఇప్పుడు ఎవరి పని ఉంది? మన పనే ఉంది. ఇంకా మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, ఏంటి ప్రభు కొరకు జీవించాలి, పరలోక రాజ్యానికే వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం కూడా ఇక్కడ చూసినట్లయితే దేవుడు వచ్చినప్పుడు మొట్టమొదటగా యేసు ప్రభు పుట్టాడు, లేకుంటే యేసు ప్రభు ఉన్నాడు అని మొట్టమొదటగా సూచన ఏం కనపడింది చెప్పండి? నక్షత్రం. ఎవరండా? ఎవరు వచ్చారు ఫస్ట్? నక్షత్రం వచ్చింది. ఇదిగో యేసు పుట్టినాడు అని చెప్పేసి ఆ జ్ఞానులందరూ ఎవరిని చూశారంట? నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు యొక్క నక్షత్రం డిఫరెంట్గా ఉంది, చాలా బ్రైట్నెస్గా ఉంది, అది నడుస్తుంది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇదే అని జ్ఞానులందరూ గుర్తుపెట్టుకొని ఈ నక్షత్రాన్ని మనం ఫాలో అయిపోతే ఎక్కడికి వెళ్తామో? యేసు ప్రభు ఎక్కడున్న అక్కడికి వెళ్ళిపోతామని చెప్పేసి ఏం చేస్తారు వాళ్ళు? ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? దారి మధ్యలో మళ్ళీ ఆగి ఈయన రాజుగా పుడతాడు కాబట్టి ఒకవేళ రాజుగారి గృహంలో పుట్టాడేమని చెప్పేసి హేరోదు దగ్గరికి పోయి, అయ్యా యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు పోయి. ఇక ఆయన కడుపు మండిపోయింది. నేను రాజుగా ఉండగా ఇంకో రాజు పుట్టాడా, ఎట్టైనా సరే ఆయన చంపేయాలని చెప్పేసి అతను ఏం చేస్తాడు? చిన్నపిల్లలందరినీ కూడా యేసు ప్రభు కొరకు ఏమారంట? హతసాక్షులుగా. బైబిల్లో చిన్నపిల్లలు 2 సార్లు హతసాక్షి మారారు. మొట్టమొదటి ఎవరి కోసం హతసాక్షి మారారు చెప్పండి? మోషే దగ్గర ఏం చేస్తారంట? హతసాక్షులుగా ఆ కాలంలో చంపడ్డారు. రెండోది ఎప్పుడు చంపడ్డారు? యేసుక్రీస్తు. ఎందుకంటే యేసుక్రీస్తు వలన హతసాక్షి చనిపోతాను. ఇరిమియాలో ప్రవచనం ఉంది, రామలో రాహేలు అంగలార్పు అని రాస్తుంది. ముందుగానే యేసు ప్రభు కొరకు చిన్నపిల్లలు చనిపోతే ఒక ప్రవచనం ఉంది.
కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుని బిడ్డలైన మనము యేసుప్రభువుని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన పుట్టాడు అని ఒక గుర్తింపు ఎక్కడ స్టార్ట్ అయిందండి? నక్షత్రము. చెప్పండి అందరూ. అందుకని క్రిస్మస్ రాగానే ఇంటికాడ ఏం పెడతారు అందరూ? స్టార్ పెడతారు. ఎన్ని కోణాలు ఉంటాయి ఆటికి? 5 ఉంటాయి కదా! 5 తప్పు. నక్షత్రానికి 6 ఉండాలి. ఇజ్రాయెల్ ప్రాకు చూడండి, ఇజ్రాయెల్ దేశం జెండా. దానికి ఎన్ని ఎన్ని స్టార్ ఎన్ని ఉంటాయి దానికి? 6 ఉంటాయి. 6 అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. తూర్పు, ఉత్తరము, దక్షిణ, పడమర, భూమి, ఆకాశం మొత్తం ఎన్ని? 6. విన్నారా? కాబట్టి ఇజ్రాయెల్ దేశం యొక్క స్టార్ మరి 6 ఉండాలి మొత్తం. తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర, భూమి, ఆకాశం 6 ఉన్నది దానికి. కానీ వీళ్ళు తప్పుగా 5 పెడుతున్నారు దానికి. తోక నక్షత్రం అంటారు దాన్ని. ఏమంటారంట? చెప్పండి. దానికి ఒక తోకలా కూడా పెడతారు దానికి. అలా పెట్టకూడదు. మనము నక్షత్రం అయితే 6 ఉండాలి. ఎన్ని ఉండాలంట? 6 ఇశ్రాయేలుదనమాట. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా యేసుప్రభు పుట్టాడని ఈ లోకంలో మొట్టమొదటిగా ఏది గుర్తుపట్టారు అందరూ? నక్షత్రాన్ని గుర్తుపట్టారు. ఎవరు గుర్తుపట్టారంట? నక్షత్రం. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకి నక్షత్రంగానే చూపించాడు. ఎలా చూపించాడంట? నక్షత్రాల గురించి ఎన్నో సందర్భాల్లో బైబిల్లో రాస్తుంది. అయితే కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియచేస్తాను. ఎందుకంటే దేవుడు మనిషిని ఒక నక్షత్రానికి ఆయన పోల్చినట్లుగాను, ఒక నక్షత్రం ఎంత ప్రకాశం ఉంటుందో దేవుని పిల్లలు అంత ప్రకాశం ఉంటారు. నక్షత్రం ఎంత ఉన్నతమైన స్థలంలో ఉంటుందో దేవుని పిల్లలు అంత ఉన్నతమైన స్థలంలో ఉంటారని దేవుడు చెప్పినాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ నక్షత్రం అనేది ఆదికాండము 15వ అధ్యాయము 5వ వాక్యం చదవండమ్మా. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మొట్టమొదటిగా ఈ నక్షత్రాన్ని ఎక్కడ ఉపయోగించాడంటే ఈ అబ్రహాం దగ్గర ఉపయోగించాడు. ఏమన్నాడు ఆయన? వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూడు, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించము అని చెప్పి నీ సంతానము అలాగుండునని చెప్పాడు. ఎలా ఉండంట? నక్షత్రాల్లాగా ఉంటుందని చెప్పాడు. కానీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం దేవుడు ఎవరిచ్చారని వాగ్దానం? మనము 2 పిల్లలు 3 పిల్లలకు అంటారు, లేకుండా 5 మంది 10 మందికి అంటారు. ఎంతమందికి అంటారండి? 2 3 లేకుండా 5 మంది 10 మందికి అంటారు. కానీ అబ్రహాం యొక్క సంతానం ఎంతమంది అంటండి? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అంతమంది సంతానం చెప్పాడు దేవుడు. చూసారా? ఎక్కడ ఆ నక్షత్రం ఎక్కడుంటాయి? హైట్లో ఉన్నతమైన స్థలంలో ఉంటాయి. అవి ఎంత హైట్లో ఉన్నప్పటికీ మనకి కింద కనపడవా? ఎంతో బ్రైట్నెస్గా ఉంటే అక్కడి నుంచి ఇక్కడ ఏమవుతుంది మనకి కనపడుతుంటాయి. అలాగా యేసు ప్రభుని మనం చూసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో దారి చూపించింది ఎవరండి? నక్షత్రము. అలాగని ఈ దినాన్న అనేక మంది పరిస్థితులు దేవుడు వాగ్దానాన్ని బట్టి ఈ దినాన్న యేసు ప్రభుని మనకు బయలుపరిచినారు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం. దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం కూడా ఎదురు చూశాడు. ఆ నక్షత్రాలు ఎవరు? ఆ నక్షత్రాలు ఎప్పుడు వస్తారు? ఆ నక్షత్రం ఎక్కడ పుడతారని చెప్పాడు. కానీ అబ్రహాముకి చెప్పినప్పుడు అబ్రహాంకి ఎంతమంది సంతానం అండి? ఒక్కడే. ఎవరన్నా? ఒక్కడే. శారా కాకుండా హాగర్ ద్వారా పుడితే ఏమన్నాడు? హాగర్ వల్ల పుట్టిన సంతానం నీ సంతానము కాదు, శారా వల్ల పుట్టినవాడిని సంతానం. అంటే ఇప్పుడు ఎన్ని నక్షత్రాలు పుట్టినాయి అక్కడ? ఒకటే. ఇస్సాకి ఎంతమంది పుట్టారు? 2, యేసేపు, యాకోబు. కానీ యాకోబుకి ఎంతమంది పుట్టారు? చెప్పండి. 12 మంది పుట్టారు. ఎంతమంది అంట? 12 మంది పుట్టారు. కానీ ఆకాశ నక్షత్రాలు అన్నీ పుట్టలేదు అక్కడ. అది దేవుడు చేసిన వాగ్దానం. ఇది నాన్న కోట్ల మంది క్రైస్తున్నారు భూమి మీద. ఎంతమంది అంట? కోట్ల మంది క్రైస్తవులు. కాబట్టి దేవుని బిడ్డలను మనము ఇక్కడ ఆదికాండం మనం చదువుతున్నాం. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీ సంతానము నక్షత్రాలు వలి. కాబట్టి దేవుని పిల్లలైన మనందరం కూడా దేవుని యొక్క సంతానం అయినాం. కాబట్టి మనం ఎలా ఉండాలి చెప్పండి? నక్షత్రాలు. ఎలా ఉండాలి చెప్పండి అందరూ? నక్షత్రం అంటే ఏంటి? దేవుని యొక్క నీతి. ఏమంట? నీతిమంతులు ఆకాశమందు జ్యోతుల వలె కనబడతారు. కాబట్టి మనందరూ ఎవరండి? నీతిమంతులుగా యేసు రక్తంతో మనము కడగబడి ఉన్నాం. ఆయన జన్మించబట్టి, ఆయన ప్రాణం మన కొరకు పెట్టబట్టి, ఆయన రక్తంతో మనం కడగబట్టి ఈ దినాన్ని మనం ఏమయ్యో నీతిమంతులుగా మార్చబడి ఉన్నాము. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా నక్షత్రాలనే వాగ్దానాన్ని దేవుడు ఎవరితో చేశాడంటే అబ్రహాముతో చేశాడు. ఎవరు చేశాడంట? చెప్పండి. ఎవరు చేశాడంట? అబ్రహాముతో చేశాడు. మరలా
దేవుడు ఆది కాండము 24 అధ్యాయము, ఆది కాండం 26 అధ్యాయం 4 వాక్యం. ఇస్సాకుతో కూడా ఇదే వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి. చాలా ఇక్కడ అంటున్నాడు, నీ తండ్రితో నేను అబ్రహాముతో ప్రమాణం చేసి ఆ ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రాలు నీ సంతానం విస్తరింప చేసేదను. ఇక్కడ ఇస్సాకుతో కూడా దేవుడు వాగ్దానం చేస్తాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాలు అని. ఇస్సాకి ఎంతమంది అండి పిల్లలు చెప్పండి? అక్కడ ఆకాశ నక్షత్రాలు వచ్చినాయా? రాలేదు. కానీ దేవుడు చేసే వాగ్దానం ఒక దినాన్ని ఏమవుతుందండి? అది నెరవేరుతుంది. చెప్పండి అందరూ. ఒక దినం ఏమవుతుందండి? అది నెరవేరుతుంది. కాబట్టి నెరవేరే దినం రావాలి కాబట్టి ముందుగానే దేవుడు ఏం చేస్తాడంటే, నీ యొక్క సంతానము నక్షత్రాల వలె వస్తుంది. ఎలా వస్తుందంట? నీ యొక్క సంతానము నక్షత్రాల వలె వస్తుంది. కాబట్టి దేవుని పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? దినాన్న స్టార్స్ లాగా ఉండాలి. చెప్పండి అందరూ. యేసుప్రభు జన్మించని చెప్పి ఒక స్టార్ పెడతాం మనం గుర్తుగా. కానీ యేసుప్రభు ఎక్కడ జన్మించాలి చెప్పండి? మన హృదయంలో జన్మించాలి. అప్పుడు మనం ఎలా ఉంటామో, మనం కూడా స్టార్ నక్షత్రాలుగా మనము మారుతున్నాం. మన జీవితం ఎప్పుడు ఒక ప్రకాశమైన జీవితం ఉండాలి. ఇదే ఆది కాండము 37 అధ్యాయము, ఆది కాండం 37 అధ్యాయము 9 వాక్యం చూడండి. ఇక్కడ యోసేపు కూడా ఒక కల కన్నాడు. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పెను. సూర్య చంద్రుడు 11 నక్షత్రాలు అంటే ఇక్కడ తల్లి తండ్రి సూర్య చంద్రుడు అంటే 11 అంటే అన్నదమ్ములు. ఎంతమంది అంట? 11 మంది అంటే ఎవరండి? అన్నదమ్ములు. సూర్య చంద్రుడు అంటే తల్లి తండ్రి. ఎవరు కన్నారు ఈ కళ? యోసేపు కన్నాడు. యోసేపు తండ్రి ఎవరు చెప్పండి? యాకోబు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దినాన్న మీరందరూ వచ్చి నాకు నమస్కారం చేస్తారన్నాడు. ఎక్కడికి వచ్చి నమస్కారం చేశారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎక్కడైనా దేశం అంతా కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశకి యోసేపు రాజుగా ఉన్నప్పుడు తల్లి తండ్రి అన్నదమ్ములు అందరూ ఏం చేశారు? మహాప్రభో నమస్కారం అయ్యా, మాకు ఆహారం పెట్టండి, కరువుతో వచ్చాము, అన్నం లేదు మాకు. ఈ యొక్క కళ నెరవేరిందా నెరవేరలేదా? కాబట్టి 11 నక్షత్రాలు ఎవరండి? యోసేపు యొక్క 11 మంది అన్నదమ్ములు. సూర్యచంద్రుడు అంటే ఎవరండి? తల్లి తండ్రి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నక్షత్రాలని మనుషులకు పోల్చాడు దేవుడు. ఎవరు పోల్చాడంట? నక్షత్రాలను ఎవరు పోల్చాడంట? మనుషులకు పోల్చాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే నక్షత్రం లాగా ఉండాలి. చెప్పండి అందరూ. చెప్పండి అందరూ. ఎలా ఉండాలంట? ఒక నక్షత్రం ఎంత ప్రకాశంగా ఎంత చక్కగా కనబడుతుందో మన జీవితం కూడా ఏ యొక్క లోపం లేని జీవితంగా కనబడుతుంది. నక్షత్రం ఏదైనా డాట్స్ బ్లాక్గా ఏదైనా చెడ్డగా ఏదైనా హోల్స్ కనపడతాయి నక్షత్రంలో? కనపడవు. అలాగనే మనలో కూడా మచ్చ ముడత డాగు ఏ లోపం లేకుండా నక్షత్రం ఎంత ప్రకాశంగా ఉంటుందో మన జీవితం కూడా అంత ప్రకాశంగా ఉండాలి. పాపము, శాపము, దోషము, అపరాధము, అతిక్రమం ఏది కూడా మన జీవితం లేకుండా యేసు రక్తంతోనే మనం కడగబడి నీతిమంతులుగా మార్చబడి ఒక నక్షత్రంలాగా మనము ఉండాలి. దీని గురించి ఆది కాండము 49 అధ్యాయం 18 వాక్యం చూడండి. అక్కడ కూడా దేవుడు యాకోబులోంచి నక్షత్రం ఉదయించిన అంటున్నాడు. ఆది కాండము 49:18. ఇంతంతసేపు ఆ బైబిల్ తీసేది. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. ఇది తెలుగు భాషలో అలా రాసింది. అది గ్రీకు భాష ఏం రాస్తుంది అంటే యాషువా అని రాస్తుంది. జాషువా అని రాస్తుంది. అంటే ఏంటి? యాషువా అంటే ఏంటి చెప్పండి? హెబ్రీ భాషలో యాషువా అంటే యేసు అని అర్థం. యావే అంటే యెహోవా అని అర్థం. ఏమంట? హెబ్రీ భాషలో యావే అంటే యెహోవా, యాషువా అంటే యేసు అని అర్థం అనమాట హెబ్రీ భాషలో. కానీ ఇక్కడ తెలుగు భాషలో ట్రాన్స్లేషన్ తప్పు చేస్తారు. రక్షకుడు అని రాస్తుంది. ఏమని రాస్తుందంట? యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టినాను. కానీ ఇక్కడ ఏముందని యాషువా అని రాస్తుంది. అంటే ఒక యేసు కొరకు. ఎవరి కోసం అంట? ఇలాగ అనేక మంది పరిస్థితులు కూడా యేసు వస్తాడని ఆ సంతానంలో వాళ్ళు వెతుకుతున్నారు. కానీ అక్కడంతా వాళ్ళు చూడలేదు, అక్కడంతా బయలుపరచబడలా. ఎప్పుడు వచ్చాడండి? ఈ అబ్రహాము, ఇసాకు, యాకోబు వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు 4000 సంవత్సరాలకు వచ్చాడు యేసు ప్రభు. ఎన్ని సంవత్సరాలు అంట? 4000 సంవత్సరాలు పాత నిబంధన చరిత్ర మనకి. ఆది కాండం నుంచి
మలాకి దాకా ఎన్ని సంవత్సరాలంట? 4000 సంవత్సరాల స్టోరీ అది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు? 2023 సంవత్సరం. మొత్తం ఎన్ని సంవత్సరాల సృష్టి? 6023 సంవత్సరాలు బైబిల్ ప్రకారంగా. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు వస్తాడని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. మా కాలంలో వస్తాడా, మా కాలంలో వస్తాడా, మా కాలంలో వస్తాడా, ఆ మెస్సీ వస్తాడంట, ఆ ఇమ్మానుయేలు వస్తాడంట, ఆ యేసు వస్తాడంట అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తారు. అక్కడ కూడా చూసాం రక్షకుడు ఎవరంటే ఆయన యాషువా అని రాస్తుంది. హెబ్రీ భాషలో, గ్రీక్ భాష యాషువా అంటే ఏంటి? యేసు అని రాస్తుంది. రక్షకుడు అంటే ఎవరు? యేసే కదా. కాబట్టి ఆయన కొరకు ఆ నక్షత్రం వస్తుంది ఎదురు చూస్తారు, కానీ వాళ్ళ కాలంలో రాలేదు. బిలాము కూడా మాట్లాడుతాడు దీని గురించి. ఐదవదిగా మనం చూస్తే సంఖ్యాకాండ 24 అధ్యాయం 17వ వాక్యం. సంఖ్య 24:17. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలు. ఇక్కడ మనం చదువుతున్నా అక్కడ యేసు ప్రభు గురించి చెప్తున్నాడు బిలాం. ఎవరి గురించి అంట? యేసు ప్రభు గురించి బిలాం చెప్తున్నాడు. ఆయన ముందుగా వస్తాడని. ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా కాదు. ఎవరిని చూస్తాడండి? యేసు ప్రభుని చూస్తాడు కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా కాదు. ఆయన నేను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. ఇంకా ఆయన సమీపించలేదు. యేసు మెస్సీగా ఇంకా రాలేదు భూమి మీదకి. కానీ ప్రతి ఒక్కరు వచ్చే ప్రతి నక్షత్రాన్ని చూసి ఈయనే యేసు అనుకుంటా, ఈయనే యేసు అనుకుంటా, దేవుడు యేసు వాగ్దానం ఇదే అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎవరి కొరకు ఎదురు చూశారండి? యేసు ప్రభు కొరకు ఎదురు చూశారు. కానీ ఆయన ఏమన్నాడు? సమీపంగా ఉన్నట్టుగా కాదు, ఆయన చూస్తున్నాను, సమీపంగా లేడు అని చెప్తున్నాడు. కానీ కింద చదువుతున్నాం, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎక్కడంట? రాజ్యదండము ఇశ్రాయేలులో ఉంటే లేచును. కాబట్టి ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఎవరి సంతానం నుంచి వచ్చాడండి? యాకోబు కొడుకు ఎవరంట? యూదా. చెప్పండి అందరూ. యూదా గోత్రం యేసు ప్రభు బయటికి వచ్చినాడు. యాకోబులోంచి ఆ నక్షత్రం వస్తుంది. ఇశ్రాయేల్లోంచి రాజ్యదండం అంటే ప్రజలను పరిపాలించేవాడు ఇశ్రాయేల్ ప్రజల్లోంచే వస్తాడని చెప్పేసి రాస్తుంది బైబిల్లో. కానీ ఇలాగ దేవుడు వస్తాడని చెప్పేసి చాలామంది వెయిట్ చేశారు. ఎంతోమంది భక్తులు ఏం చేశారంట? ఆయన వస్తాడని చెప్పేసి వెయిట్ చేశాడు. కానీ వాళ్ళ కాలంలో రాలేదు. ఆ తర్వాత ఆయన వచ్చాడు. ఇప్పుడు మనం ఏం పండుగ చేసుకోవాలండి? చెప్పండి, ఏ పండుగ చేయాలి మనం? మన కొరకు ఒక నక్షత్రంలాగా యేసు ప్రభు వస్తాడన్నాడు. అలాగే మనల్ని ఒక నక్షత్రంలాగా ఆయన మారుస్తున్నాడు. కాబట్టి అది మనం ఏం చేయాలంట? ప్రతిరోజు మనం పండుగ చేసుకోవాలి. ఎప్పుడంట? ప్రతిరోజు మనం ఏం చేయాలంట? పండగ చేయాలి. ఎందుకు ఇదంతా చెప్తా అంటే యేసు ప్రభు వస్తాడని ముందు నుంచే ప్రవచనాలని, మొట్టమొదటి ప్రవచనం ఆదికాండము 3వ అధ్యాయం 15వ వాక్యంలో యేసు ప్రభు వస్తాడని ఒక ప్రవచనం ఉంది. ఆయన ఎందుకు వస్తాడు చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. అది అంటే ఒకటి అనుకుంది. ఏమని రాస్తుంది అక్కడ? ఆయన ఎవరంట? ఆయన నీ తల మీద కొడతాడు. ఇప్పుడు అక్కడ ప్రవచనం ఎందుకు వచ్చింది చెప్పండి? అక్కడ ఉన్నది ఎవరండి? దేవుడు, ప్రజలు ఉన్నారు. అంటే దేవుడు, ఆదాము, అవ్వలు ఉన్నారు. మూడో వ్యక్తి ఎవరు వచ్చి అక్కడికి? సాతాను వచ్చింది. సాతాను వచ్చి ఏం చేసింది? దేవుడికి మనిషికి ఉన్న మధ్యలో ఆ ఐక్యతను ఏం చేస్తుందంట? సాతాను తెంపేసింది. దేవుడికి మనిషికి ఉన్న ఆ యొక్క ఐక్యతను ఏం చేస్తాను? సాతాను తెంపివేసింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు మనిషిని మోసం చేశావు కాబట్టి ఆయన వస్తాడు. ఎవరు వస్తాడు? యేసు ప్రభు వస్తాడు. నీ తల ఏం చేస్తాడు? చిత్త కొడతాడు. యేసు ప్రభు తల సాతాన్ని ఎక్కడ చిత్త కొట్టాడండి? కల్వారి సిలువులో. ఎక్కడంట? కల్వారికి సిలువులు అని ఏం చేస్తాడు? తల చిత్త కొట్టాడు. కాబట్టి యేసు ప్రభు వస్తాడని ఎవరు ప్రవచించారు? మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడే. ఎవరంట? తండ్రి అయిన దేవుడు చెప్పాడు, గో ఆయన వస్తాడు, ఆయన తల ఏం చేస్తాడు? ఆయన వచ్చి నీ తల చిత్త కొడతా అని చెప్పేసి మొట్టమొదటి ప్రవచనం. అప్పుడు ఆయన ఎందుకు వస్తాడని చెప్పాడు. ఆయన అక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది? అక్కడ సాతాను మనిషిని మోసపరచబట్టి, సాతాను మనిషిని ఎప్పుడైతే చెడగొట్టిందో, దేవునితో ఉన్న ఐక్యతను ఎప్పుడైతే పాడు చేస్తుందో, అప్పుడు మనిషిని ఏమైపోయాడు? చెడ్డవాడిగా మారిపోయాడు. దేవుని దృష్టిలో దేవుని చేత శపించబడ్డాడు. ఏదైనా తోటని బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ రోజుతో దేవుడు అతను మాట్లాడటము మానేశాడు. అంతకుముందు ఏం చేస్తాడు? ప్రతిరోజు చల్లపట్టప్పుడు వచ్చి ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు మనిషి దేవుడికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. కారణం ఎవరో? సాతాను. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? దేవునికి దూరేసిన మనల్ని సమీపస్తులుగా మార్చాక క్రీస్తు యేసు రక్తము ద్వారా, దేని ద్వారా అంట? క్రీస్తు యేసు రక్తము ద్వారా దేవునితో సమాధాన పరచుని రాస్తుంది బైబిల్లో.
కాబట్టి ఇప్పుడు ఆ యొక్క యేసుప్రభు వచ్చి మనల్ని మరలా దేవుని దగ్గర తీసుకోవడానికి ఆయన కల్వారిశిలో మరణిస్తాడు కాబట్టి మొట్టమొదటిగా ప్రవచించాడు. ఎవరు? తండ్రి అయినా దేవుడు. ఎవరు వస్తారని ప్రవచించాడు? యేసుక్రీస్తు. ఎన్ని వేల సంవత్సరాల క్రితమో? 6000 సంవత్సరాలమ్మా. చెప్పండి అందరూ. ఎన్ని సంవత్సరాలట? 6000 సంవత్సరాలది ఈ ప్రవచనం ఉంది. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? ఇటీవల కాలంలో అది నెరవేరింది. రెండో ప్రవచనము సంఖ్యాకాండం 18వ అధ్యాయము. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో మోషే ప్రవచించాడు. ద్వితీయోపదేశకాండం 18, 16. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16 వాక్యం చదవండి. ఈ ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన నా మాట వంటి ప్రవక్తను మీ సహోదరుల్లో దేవుడు పుట్టించును అని చెప్తున్నాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. ఒక గొప్ప ప్రవక్త రావాలి, ఆయన మీ మధ్యలో పుట్టాలి, మీ కొరకు రావాలైనా అని చెప్పేసి మోషే ప్రవచించాడు. ఎవరు ప్రవచించారంట? మోషే ప్రవచించాడు. అది కూడా యేసుప్రభు రావాలని చెప్పేసి యేసుప్రభు గురించి మీలో నా వంటి ఒక సహోదరుడు మీ కొరకు పుట్టాలి, ప్రజలందరినీ ఇశ్రాయేలు ప్రజల్ని రాజ్యదండంతో ఏలుబడి చేయాలంటే ఒక నాయకుడు మీ కొరకు కావాలి, మీ కొరకు రావాలని చెప్పేసి మోషే గారు ఏం చేశాడంట? ప్రవచించాడు. దాని గురించి మూడో వ్యక్తి ప్రవచించాడు. ఎవరైనా? దావీదు మహారాజు ప్రవచించాడు. ఎవరంట? 2 సామ్యుయేలు 23వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 2 సామ్యుయేలు 23వ అధ్యాయం 3వ వాక్యం. ఇశ్రాయేలుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఆ, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. మనుషులను ఏలు ఒకడు పుట్టును. ఎవరైనా? యేసుక్రీస్తు. చెప్పండి అందరూ. ఎవరంట? మనుషులందరినీ ఏలుబడి చేసేవాడు, మనుషులందరినీ నడిపించేవాడు, నీతి న్యాయములతో నడిపించాడంట. దేంతో అంట? ఏమని రాస్తాం అక్కడ? నీతి న్యాయంతో ఆయన నడిపిస్తాడు. కానీ అనేకులు నడిపిస్తారు. ఇది నాన్న ఎన్నో రకాల మార్గాల్లో ఒక్కొక్క అధికారి కానీ ఒక నాయకుడు కానీ పలు రకాలుగా నడిపిస్తారు దేశాలని, రాష్ట్రాలని, ప్రజల్ని. కానీ దేవుడు ఎలా నడిపిస్తాడంటే నీతి న్యాయముగా నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? లంచాలు ఉండవు, మోసాలు ఉండవు, రికమెండేషన్స్ ఉండవు, పక్షపాతం ఉండదు, వ్యత్యాసాలు ఉండవు, కుల, జాతి, భాష వ్యత్యాసాలు ఉండవు. ఆయన నిజమైన దేవుడు. అందుకని మనం చదువుతున్న యేసుప్రభు వస్తాని దేవుడు దావీదు నోట పలికించంట. ఏమన్నాడు? దేవుడైన యెహోవా నా చేత పలికించున్నాడు. ఎవరు ప్రవచించారు? చెప్పండి అందరూ. దావీదు మహారాజు ప్రవచించాడు. ఎవరు వస్తారని ప్రవచించాడు? యేసుక్రీస్తు వస్తారని చెప్పి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రవచించాడు. కాబట్టి దానియేలు గ్రంథం 4వది మనం చూస్తే దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవచించాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. 9:27. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమనేది నిలుచు వరకు. చాలమ్మా. ఇక్కడ అతడు వచ్చి ఒక వారమునకు క్రొత్త నిబంధన చేస్తాడు. అదే యేసుప్రభు ఏం చేశాడు? శిష్యులను తీసుకెళ్ళి ఇది మీ కొరకు చేయబడిన క్రొత్త నిబంధన, ఇది నా యొక్క రక్తము, ఇది నా యొక్క శరీరం అని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు? అక్కడ శిష్యునికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ సంవత్సరం ఏం జరిగిందంటే బలి అర్పిస్తారన్నమాట. పస్కా పండుగలో ఎర్రని పేయిదూడ, ఏదంట? ఎర్రని పేయిదూడ అర్పిస్తారన్నమాట. ఆ సంవత్సరం యేసుప్రభు వధించబడాలి కాబట్టి మన పస్కా పశువు గొర్రెపిల్ల యేసుప్రభు అని రాయబడినట్లుగా ఆయన వధించబడాలి కాబట్టి ఆ దినాన్ని ఏమైందంటే గొర్రెపిల్ల పారిపోయిందంట. ఎర్రని పేరు పారిపోయింది. ఎందుకంటే అక్కడ యేసుప్రభు బలి అర్పించబడాలి కాబట్టి అక్కడి నుంచి ఆ బలి నైవేద్యం ఏమైపోయింది? ఆగిపోయింది. ఎప్పుడైతే అది పారిపోయిందో మళ్ళీ పారిపోయిన తర్వాత బలి అర్పించండి ఆ సంవత్సరం. ఇంకా దాన్ని తీసుకొచ్చి అర్పించండి. అది జరిగిపోయింది కాబట్టి, అట్లా తప్పు జరిగిపోయింది కాబట్టి ఇంకా అప్పుడు బలి అర్పించరు. అంటే ఏంటి? వారంనకు అర్ధవారం ఏంటి చెప్పండి? వారానికి ఎన్ని రోజులు? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఎన్ని రోజులు వచ్చింది? 7 రోజులు. 7 రోజుల మధ్యలో రోజు ఏ రోజు చెప్పండి? బుధవారం. యేసుప్రభు సిలువ వేయబడింది బుధవారం నాడు. ఎప్పుడంట? బుధవారం నాడు సాయంత్రం సిలువ వేయబడ్డాడు. గురువారము, శుక్రవారం, శనివారం ఉదయం ఆయన లేచాడు విశ్రాంతి దినాన్న. విన్నారా? 3వ దినాన్ని ఏం చేస్తాడు?
లేపబడి 3 దినాలు సమాధిలో ఉన్నాడు ఆయన. 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు. బుధవారం నాడు అంటే అర్ధవారాన్న బలి నిలిపివేయబడింది. అంటే ఏంటి? అక్కడ ఆ బలి అర్పించబడలా, గొర్రెపిల్ల పారిపోవటం వలన. ఎందుకని? ఆ బలిగా యేసు ప్రభు వధించబడ్డాడు. అర్థమైంది ఇప్పుడు నీకు? అక్కడే కొత్త నిబంధన ఆయన చేశాడు శిష్యులతో. ఆ వారంలో శిష్యులతో ఏం చేశాడు? ఒకరోజు గాడిద ఊరేగించారు, ఒకరోజు దేవాలయంకి వెళ్ళి శుద్ధి చేశాడు, ఏంటి ఒకరోజు ఇలా అన్ని తిరిగి చేసి ఆ వారం అంతా నిబంధనలు చేశాడు. కాబట్టి అది యేసు ప్రభు వస్తాడు అని పైన 25 వాక్యం రాస్తుంది. దాంట్లో మీరు చదవద్దులే. మెస్సయ్య అని రాస్తుంది. ఎవరన్నా? మెస్సయ్య అంటే ఎవరు? అభిషిక్తుడు. అంటే ఒక అభిషేకంతో ఒక శక్తి గలవాడు, ఒక మెస్సయ్య వస్తా అని చెప్పేసి అక్కడ రాస్తుంది. అప్పుడు నతానియేలు ఏమన్నాడు? మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకొక స్త్రీ చెప్పింది. ఆమె ఎవరమ్మా? సమరయ స్త్రీ. మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తామని చెప్పింది. ఆమె కూడా ఎవరి కోసం అంట? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తామని చెప్పింది. వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కొరకు. నతానియేలు చెప్పలేదా? అలాగే సమరయ స్త్రీ కూడా చెప్పిందా? మేము మెస్సయ్య వస్తాను, మేము ఎదురు చూస్తాం, నువ్వేనా ఆ మెస్సయ్య అని అడిగింది. అవునమ్మా నేనేం చెప్పాడు. కానీ ఇలాగ మెస్సయ్య వస్తానని ముందుగా రాస్తుంది. అది వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఎవరు ప్రవచించారు? దానియేలు గారు ప్రవచించారు. ఎవరంట? దానియేలు గారు. ఇలాగ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలైన మనందరూ యేసు ప్రభు వస్తానని కొన్ని వేల సంవత్సరాల నుంచి రాస్తుంది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి? 6000 సంవత్సరాల నుంచి. చెప్పండి అందరూ. 6000 సంవత్సరాల నుంచి కూడా మెస్సయ్య వస్తాడని చెప్పేసి రాస్తుంది. మరి ఆయన ఎక్కడ పుడతాడని రాస్తుంది చెప్పండి? బెత్లెహేంలో పుడతాడని రాస్తుంది. అది కూడా ప్రవచనం చదువుతాం మనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో మెస్సయ్య పుడతాడు బెత్లెహేములో. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. యూదయా బెత్లెహేమా, నీవు స్వల్పమైన గ్రామైనప్పటికీ యూదుల్ని ఏలబోవాడు, నీలోంచి ఇశ్రాయేలు ఏలబోవాడు వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడంట చెప్పండి? బెత్లెహేము. బెత్లెహేము అంటే ఏంటి? చిన్న ఊరంట. ఏ ఊరంట అది? చాలా చిన్న ఊరు. కానీ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. కానీ ఎక్కడ వచ్చాడు ఆయన? చిన్న గ్రామంలోంచి వచ్చాడు. చెప్పండి అందరూ. ఎక్కడి నుంచి వచ్చాడంట? చిన్న గ్రామంలోంచి ఆయన వచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము యేసు ప్రభు తగ్గించుకున్నాడు. చెప్పండి అందరూ. ఏం చేశాడు ఆయన? తగ్గించుకున్న ఒక సిటీలో పుట్టలా. ఎక్కడ పుట్టాడంట ఆయన? బెత్లెహేములో. ఆ బెత్లెహేము ఎందుకు పుట్టాడు మీరు చెప్పండి, తెలుసుకోవాలి. ఆ బెత్లెహేములో అంత చిన్న విలేజ్లో ఎందుకు పుట్టాడు? ప్రపంచం మొత్తానికి మధ్య ప్లేస్ అది. ఏది? బెత్లెహేము అనేది ప్రపంచం మొత్తానికి మధ్యలో స్థలం ఎక్కడుందంట? బెత్లెహేము. ఇప్పుడు యేసు ప్రభు ప్రపంచం మొత్తానికి దేవుడిగా ఉండి పరిపాలన చేయాలన్నా ఆయన ఎక్కడ పుట్టాలి? సెంటర్ ప్లేస్లో. అందుకని ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేములో పుట్టాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్న యేసు ప్రభు రాకముందు కానీ ఎక్కడ పుడతాడు కూడా రాస్తుంది. ఎక్కడంట? ఎక్కడ పుడతాడు, ఏ ఊర్లో పుడతాడు, ప్రతి ఒక్కటి కూడా ఆయన వలన పిల్లల హతసాక్షి మారిపోతారు. ఇర్మియా ప్రవచించాడు. చదువు మా ప్రవచనం. ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే 31వ అధ్యాయం 15వ వాక్యం. ఇర్మియా 31:15. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి, రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. చాలు. ఇక్కడ యేసు ప్రభు నిమిత్తము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని చెప్పినప్పుడు 2 సంవత్సరాల్లో పిల్లలను చంపేస్తారు కదా. ఇలాగ చంపేస్తాను ఎవరు ప్రవచించారు ముందుగానే? ఇర్మియా ప్రవచించాడు. ఎవరు ప్రవచించారంట? ఇర్మియా. ఇప్పుడు యేసు ప్రభు రాకముందు కానీ ఆయన ఎలా వస్తాడు, ఎలా జరుగుతుంది, అక్కడ హిస్టరీ మొత్తం కూడా అనేక రకాలైన ప్రవచనాల ఆధారాలు బైబిల్లో మనకే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇర్మియా ఏం చేస్తాడంట? ప్రవచించాడు. యెషయా ప్రవచించాడు. ఇంకోటి చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. 9:2 చదవండి. 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ కల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ యేసు ప్రభు వచ్చిన తర్వాత చీకట్లో ఉన్న ప్రజలు వెలుగు చూస్తారు, మరణాఛాయలో ఉన్నవారు గొప్ప వెలుగు ప్రకాశించింది. అంటే యేసు ప్రభు రాకముందుగానే ఆయన వస్తాడు, చీకట్లో ఉన్న ప్రజలందరి మీద ఆయన ఉదయిస్తాడు, వాళ్ళందరి జీవితాలు ప్రకాశిస్తాయి, వాళ్ళందరూ మహిమకరంగా మారుతారు. చనిపోవాల్సిన అందరూ కూడా పాపం వలన, శాపం వలన, దోషం వలన, అపరాధం వలన వాళ్ళందరూ చనిపోకుండా ఆయన వచ్చినప్పుడు ఆ మరణం వాళ్ళని తొలగిపోతుంది, ఆ చీకటి వాళ్ళని తొలగిపోతుంది, గొప్ప ప్రకాశం వస్తుంది అని చెప్పేసి ముందుగానే ప్రవచించారు. మొట్టమొదటి ఎవరు ప్రవచించారండి? తండ్రి అయిన దేవుడు ప్రవచించాడు. తర్వాత ఎవరు ప్రవచించారండి?
మోషే ప్రవచించారు. తర్వాత ఎవరు ప్రవచించారు? ఆ? దావీదు ప్రవచించారు. తర్వాత ఎవరు ప్రవచించారు? దానియేలు ప్రవచించారు. తర్వాత ఎవరు ప్రవచించారు? మీకా ప్రవచించాడు. ఆ తర్వాత ఎవరు ప్రవచించారు? ఇర్మియా ప్రవచించారు. ఆ తర్వాత ఎవరు ప్రవచించారు? యెషయా ప్రవచించాడు. ఇంకోటి తెలుసు కదా మీకు, ఏలనగా మనకు శిశువు పుట్టెను, అలా మన కుమారుడు అనుగ్రహించబడి, అది యెషయా ప్రవచించింది. ఆ కన్యక గర్భవతి స్త్రీ కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు పేరు పెడు. ఎవరు చెప్పారు ఆ మాట? చెప్పండి. యెషయా ఎవరో ప్రవచనం వచ్చింది. ఆ తర్వాత ఎవరు ప్రవచించారు చెప్పండి? దేవదూత చెప్పింది. ఎవరు చెప్పారంట? మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభమో, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అను పేరు పెడతావు. ఎవరు చెప్పారు వచ్చి ఇప్పుడు? ఆయన పుట్టక ముందుగానే యేసు అని పేరు పెట్టాలి, నువ్వు కన్యకి గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు. ఎవరు చెప్పారు అక్కడ? దేవదూత. ఇవన్నీ ఆధారం ఉన్నాయా లేదా బైబిల్లో? ఇప్పుడు కూడా మీరు యెరూషలేము దేశానికి వెళ్తే యేసుప్రభు ఇల్లు ఇప్పుడు అట్లాగే ఉంది. యేసుప్రభు చనిపోయిన స్థలం అలాగే ఉంది. ఏంటి, ఆయన సిలువేసిన స్థలం అలాగే ఉంది. ఆయన సమాధి చేసే స్థలం అలాగే ఉంది. అన్ని ఆధారాలు ఉన్నాయా లేవా? అన్ని ఆధారాలు ఉన్నాయి. అందుకని దేవుని బిడ్డలైన మనము యేసుక్రీస్తు వస్తాడని చెప్పేసి ఆయన గురించి ఇన్ని రకాల ప్రవచనాలు వచ్చినాయి. అలాగే ఆయన ఎలా వచ్చాడంటే కృపా సత్య సంపూర్ణగా వచ్చాడు. ఎలా వచ్చాడంట చెప్పండి, ఎలా వచ్చాడంట? దేవుడు చూసినట్లయితే మోషేకి దేవుడు ఏమిచ్చాడని చెప్పండి. మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏమిచ్చాడ? మోషేకి ధర్మశాస్త్రం ఇస్తే యేసుప్రభు ఏం తీసుకుని వచ్చాడు? కృపా సత్య సంపూర్ణ లోకానికి వచ్చినాడు. ఇది నా కృపాకాలం అన్నాం. ఈ కృపాకాలం మనకు మారు మనసు ఉంది, పాపక్షమాపణ ఉంది, బాప్తిస్మం ఉంది, ఏంటి మనకి పరిశుద్ధ అభిషేకం ఉంది, ఇప్పుడు పరలోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ పాతకాలంలో తప్పు చేసి ఏం చేయాలి? అప్పటికప్పుడే చంపేయాలి. కానీ ఇప్పుడు మనకి ఏం దొరుకుతుంది? కృపా క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన కాడి నుంచి ఏ కాలం అంటే ఇది కృపాకాలము. చెప్పండి అందరూ, ఏ కాలం అంట? కృపాకాలము. ఈ కాలంలోనే మనకి మంచి పీరియడ్, గ్రేస్ పీరియడ్ ఇది. దీని తర్వాత వచ్చేది ఏ కాలము? శ్రమల కాలము. ఆ తర్వాత వచ్చేది ఏ కాలము? మహాశ్రమల కాలం. ఆ తర్వాత వచ్చేది ఏ కాలము? 1000 ఏళ్ళ పరిపాలన భూమి మీద. ఆ తర్వాత నిత్యంలోకి ఎవరి స్థలానికి వాళ్ళకి, ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వస్తాడని చెప్పేసి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. యేసుప్రభు దేని కొరకు వచ్చాడు? 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వాక్యం చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వాక్యం. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మనం చూస్తే మొట్టమొదటి ఆదాము ఎలా వచ్చాడంట చెప్పండి? మొట్టమొదటి ఆదాము ఎలా వచ్చాడంట? మొదటి ఆదాము మనుషుడు జీవించు ప్రాణి, కానీ కడపటి ఆదాము ఎలా వచ్చాడంట? జీవింప చేయు ఆత్మ. కాబట్టి సాధారణంగా మనుషులందరూ జీవించేవారు ఉన్నారు, కానీ యేసుప్రభు వచ్చి జీవింప చేసేవాడు ఉన్నాడు. అన్నారా? చనిపోయిన వాళ్ళని ఏమన్నాడు? పునరుద్ధానం జీవం నేనే, నా ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన తిరిగే లెగుస్తాడు. కానీ మనం చదువుతున్నాం యేసుప్రభు రావడం గల కారణం అంటే సాతానిక తల నశింప చేయడానికి. ఇందులో 26వ వాక్యం చదవండి. 26. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. ఏమన్నా చివరగా యేసుప్రభు నశింపజేసేది ఎవరినండి? మరణం. అందుకే సాతాను ఏముంది? యేసు నీవెవరో నాకు తెలుసు, నా కాలం ఇంకా రాలేదు కదా, నన్ను నశింప చేయడానికి వచ్చావా అంటుంది. ఎవరు తెలిసింది ఆ విషయం? చెప్పండి, ఎవరు తెలిసిన విషయమో? సాతాను తెలిసింది. కాబట్టి దేవుడు ఎవరు నశింప చేస్తాడు? మరణాన్ని. ఇప్పుడు సాతాను ఉండబట్టి మనకు మరణం వస్తుంది. రేపు 1000 ఏళ్ళ పరిపాలన సాతాను పాతాళ బంధించేసి మరణం ఉంటుందా భూమి మీద? చెప్పండి, పరలోకంలో మరణం ఉందా? ఎక్కడుంది మరణము? భూమి మీదే ఉంది. ఈ శరీరం ఉంది కాబట్టి మనకు మరణం ఉంది. కానీ నరకానికి పోతే ఆత్మ మరణం ఉందా? లేదు. పరలోకానికి పోతే ఆత్మ మరణం ఉందా? లేదు. దేనికి మరణం ఇప్పుడు? శరీరానికి. ఇప్పుడు మీరు చెప్పండి అందరూ, శరీరం ముఖ్యమా ఆత్మ ముఖ్యమా? మన శరీరం కొరకు మనం బాధపడద్దు. ఈ దినాన్ని మనం ఉన్నాం, రేపొద్దున చనిపోవచ్చు. ఏ క్షణాన్ని ఏమైంది ఎవరికీ తెలియదు. మనం సంపాదించి అన్నీ ఒక దినాన్ని ఏమైతే అంట వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మన దినాన్న మన జీవితం అంతా కూడా ఒకళ్ళు చదవాలని, ఒకళ్ళు సీటు సంపాదించాలని, ఒకళ్ళు ఉద్యోగం సంపాదించాలని, ఒకళ్ళు పెద్ద బిజినెస్ చేయాలని, లేకుంటే పెద్ద ఏదో కనిపెట్టాలని, లేకుంటే కోటీశ్వరుడు అయిపోవాలని ఎన్నెన్నో ఆశలతో తమ జీవితం అంతా ప్రయాసపడతాడు. చివరికి ఏమైనా తీసుకెళ్తారా? చెప్పండి, చివరికి ఏమైనా తీసుకెళ్తారా? ఏమీ తీసుకుని వెళ్ళరు. మనకు ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఒకటి వెళ్తే నరకానికన్నా పోద్ది, లేకుంటే పరలోకానికన్నా
పోద్ది. దాని జీవితాన్ని బట్టి, క్రియలు బట్టి దేవుడు ఇస్తాడు. అందుకని దేవుని బిడ్డలారా మనందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుచున్నాము. దేవుని యొక్క ప్రవచనాలన్నీ కూడా దేవుడు ఎందుకు వచ్చాడనేది ముందుగా మనం చదివిన్నాం. యేసు ప్రభు మరొక కారణం రావడానికి కారణము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే. దేనికి వస్తాడ? ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను వచ్చాను. ప్రవక్త వచనాలైనా సున్నా అయినా పొల్లని తప్పకుండా దాన్ని నెరవేర్చక నేను వచ్చినాను. ధర్మశాస్త్రం నుంచి ఎవరు కూడా ఒక సున్నా పొల్లు తీసేయకూడదని చెప్పాడు. కానీ ధర్మశాస్త్రం దేన్నైతే చేయజాలలేకపోయిందో క్రీస్తు దాన్ని చేసినాడు. కానీ యేసు ప్రభు రావడం గల కారణము ఇలాగా అనేక విధాలుగా వస్తానని మనం ముందే చదివినాం. అలాగనే సాతాన్ని నశింపజేయడానికి వస్తాడు. అలాగనే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. అలాగే కృపా సత్య సమృద్ధి వచ్చాడు. తర్వాత యేసు ప్రభు దేనికి వచ్చాడంటే జీవమును అక్షయతని వెలుగులోకి తీసుకురావడానికి. ఇదేనంట జీవమును అక్షయతని అంట వెలుగులోకి తీసుకోవాలి. అందరం కూడా చీకట్లో తీసుకొని వచ్చి వెలుగులో నిలబెట్టి అక్కడి నుంచి పరలోకానికి తీసుకెళ్ళాలి. కాబట్టి యేసుప్రభు యొక్క నక్షత్రము ఒక మార్గదర్శి కనబడుతుంది. కానీ ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి ఆ నక్షత్రం వెళ్ళింది. నక్షత్రం ఎక్కడికి వెళ్ళిందంట? యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది. దారి ఎవరు చూపించారు? నక్షత్రం. ఇప్పుడు మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎలా మారాలి చెప్పండి? నక్షత్రంలాగా మారాలి. ఎలా మారాలంట? ఈ నక్షత్రం వెళ్తున్నప్పుడు జ్ఞానం ఎవరు వెంబడించారు? నక్షత్రం వెంబడించారు. అలానే మనొక నక్షత్రం ఉన్నప్పుడు అనేకులు మనల్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలి. మనల్ని బట్టి అనేక నక్షత్రాలు మన చర్చికి రావాలి. అలాగే అనేక నక్షత్రాలు మనల్ని బట్టి పరలోకానికి రావాలి. ఇప్పుడు మన నక్షత్రంగా మారాలా వద్దా చెప్పండి అందరూ? ఎలా మారాలి? స్టార్ చెప్పండి. స్టార్ లాగా మారాలి. మనము క్రిస్మస్కి బయట పెట్టే స్టార్ కాదు, మనమే ఒక స్టార్ లాగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి? మనమే ఒక స్టార్ లాగా ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు స్టార్ లాగా ఉన్నాడు లేడా? ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన ఆరాధన చేస్తారు లేదా? ప్రపంచం అంతా ఆయన ప్రేమిస్తారు లేదా? చెప్పండి. ప్రపంచం అంతా ఆయన దేవుడిగా ఉన్నాడు లేడా? ఎందుకు చెప్తాండి ఇలాగా? యేసుప్రభు వస్తాడని రాస్తుంది. మరి యేసుప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? బేదలకు సువార్త ప్రకటించడానికి. చెప్పండి అందరూ. బేదలకి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. రెండోది ఎందుకు వచ్చాడు? చెరలో ఉన్నవారు అంటే సాతాను చేత బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చాడు. ఎవరంట? సాతాను చేత బంధించబడిన వారిని విడిపించాకే వచ్చాడు. మూడోది ఎవరి కోసం వచ్చాడు? గుడ్డి వారిని బాగు చేయడానికి. అంటే దేవుని దర్శనం లేని వారిని. ఎవరంట? దేవుని యొక్క దర్శనం లేని వారిని, గుడ్డి వారిని బాగు చేయడానికి వచ్చాడు. అలాగే ఆయన ఎందుకు కొరకు వచ్చాడని చెప్పండి? కుంటివారి కొరకు, చెవిటి వారి కొరకు, మూగవారి కొరకు, ఇలాగ కుష్టి వ్యాధుల కోసము, చనిపోయిన వాళ్ళ కోసము, వీళ్ళందరినీ బాగు చేయాలంటే ఎవరు రావాలి? ఒక యేసు ప్రభు రావాలి. ఆయన రావాలి. కుదురుబాటు కాలం. ఏ కాలం అంట? ఆయన వచ్చినప్పుడు కుదురుబాటు జరిగిద్దంట. ఆయన వస్తేనే అన్ని చక్కగా జరుగుతాయి అని చెప్పేసి ఒక ప్రవచనం ఉంది. ఆ మాట చదవండి. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము. అన్నిటికీ కుదురుబాటు కాలం. 3వ అధ్యాయం 21వ వాక్యం. అపోస్తలులు 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయినుట ఆవశ్యకము. చూసారా? అప్పటి నుండి ఎప్పుడు అంట? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చని దేవుడు ఆది నుండే చెప్తున్నాడు. ఇప్పుడు దాకా మనం విన్నది ఏంటంట? ఆది నుండే యేసు ప్రభు వస్తాడని మనం విన్నాం. అవన్నీ ప్రవచనాలు మనం విన్నాం. అలాగే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అన్నిటికీ కుదురుబాటు కాలములు అంటే ఏంటి చెప్పండి? కుదురుబాటు అంటే ఏంటి చెప్పండి? చక్కపరచడం, లేదా సరి చేయటం, బాగు చేయటం. విన్నారా? కుదురుబాటు కాలం అంటే అని ఇక్కడ మనం చదువుతున్న అన్నిటి కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఇప్పుడు దాకా విన్నది అదేగా. మనం ఏమన్నా? మనం అనేక పరిశుద్ధులు ప్రవచించారు. ఎవరు వస్తారని? యేసుప్రభు వస్తాడు. అలాగనే దేవుడికి చెప్తున్నాడు అన్నిటి కుదురుబాటు కాలంలో వచ్చని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించడం అంతం వరకు యేసు పరలోక నివాసి ఉంట ఆవశ్యకం. కాబట్టి దేవుడు పరలోక రాజ్యంలో ఉండి ఆ తర్వాత ఆయన రావాల్సిన సమయాన్న ఆయన ఈ కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడని గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదివితే ముగిస్తాను. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదివితే ఆయన కరెక్ట్గా రావాల్సిన టైంలో వచ్చాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఎవరైందంట చెప్పండి? అందరూ స్త్రీకే పుడతారు. కానీ ఆయన ఎందుకు స్త్రీ ఎందుకు పుట్టాడని రాశారు?
ఒక దేవుడై ఉండి ఒక స్త్రీకి పుట్టాడు ఆయన. చెప్పండి అందరూ. ఒక దేవాది దేవుడై ఉండి ఎక్కడ పుట్టాడంట? ఒక స్త్రీకి గర్భంలో పుట్టాడు. డైరెక్ట్ దేవుడిలాగా రాలా. డైరెక్ట్‌గా దేవుడిలాగా వస్తే ఏం చేస్తారు అందరూ? భయపడిపోతారు. చూసి బతకగలరా? బతకలేరు. మోషే అడిగాడు, అయ్యా నీ ముఖం చూపించు అన్నాడు. ఆయన ఏమన్నాడు? నా ముఖం చూసి ఎవడురా బ్రతకడరా అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎలా వచ్చాడంటే ఒక స్త్రీ గర్భంలో వస్తాడని ముందుగానే కన్య గర్భవతి కుమారుని కంటది, ఆయన ఇమ్మానుయేలు పేరు పెడతాని చెప్పాడు. అలాగే ముందుగానే చెప్పినట్లుగానే ఆ కాలం వచ్చింది. ఆ కాలం సంపూర్ణమైనప్పుడు రావాల్సిన సమయాన్ని ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడండి? నీ కొరకు నా కొరకు వచ్చాడు. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలు మనము యేసుప్రభు వస్తాడు ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి. ఆయన ఎందుకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. నశించిపోతే వెతికి రక్షించక వచ్చాడు. సాతాన్ని విడిపించక వచ్చాడు. మరణం నుంచి విడిపించక వచ్చాడు. పాతాలను విడిపించక వచ్చాడు. మనందరం కూడా దేవుని పిల్లగా మార్చబడాలని, పరలోకానికి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఈ లోకంలో మన కోసం వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఈ దినాన్న యేసుప్రభు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మర్చిపోకుండా సరైన ఒక మారు మనసు, సరైన ఒక బాప్తిసం, సరైన ఒక పరిశుద్ధత అభిషేకం పొంది దేవుని కొరకు మనం ప్రత్యేకంగా జీవించాలి. ఎందుకంటే మనందరం కూడా పరలోక రాజ్యం ఉండాలి. సాతాను మనల్ని మోసం చేసి నరకాన్ని తీసుకెళ్తుంది. ఏదైనా తోటలో మనిషిని మోసం చేసి దేవుని దూరం చేస్తుంది. అప్పుడే దేవుడు ప్రవచించాడు, మానవుడి కొరకు యేసుక్రీస్తు వస్తాడు, మరలా మానవుని మంచి మారు నడిపిస్తాడు, సాతానికి తల నశింప చేస్తాడని ముందుగానే చెప్పినట్లుగా అలాగే యేసు ప్రభువు గురించి తండ్రి దేవుడు ప్రవచించాడు. మోషే ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు, దానియేలు ప్రవచించాడు, మీకా ప్రవచించాడు, ఇర్మియా యెషయా ప్రవచించాడు. ఇలాగ అనేకులు కూడా ప్రవచించుకుంటూ వచ్చినాడు. కడబడి శత్రువును నశింపచ్చడానికి ఆయన రాబోవచ్చు అని చెప్పేసి మనం చదువుతున్నాం. ధర్మశాస్త్రం నెరవేర్చకి ఆయన రాబోచ్చు మనం చదువుతున్నాం. అలాగనే మరి జీవముని అక్షయతని వెలుగులోకి తీసాలని ఆయన వచ్చినాడు. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మోగవారిని అందరినీ బాగు చేయడానికి వస్తానని చెప్పనట్లుగానే ఈ లోకానికి వచ్చినాడు. ఈ దినాన్ని మనం విశ్వాసం జీవించి ఆయన ద్వారా స్వస్థత, శాంతి, సమాధానం, సంతోషం, ఆరోగ్యాన్ని, బలాన్ని పొందుకొని విశ్వాసంతో జీవించాలి. ఆయన సాధారణ మనిషిలాగా వచ్చేప్పటికీ ఆయన దైవ శక్తి ఉంది, దైవ బలం ఉంది, దైవ మహిమ ఉంది, అద్భుతాలు చేసే శక్తి, దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి, రోగులు స్వస్థపరిచే శక్తి, చనిపోయిన లేపే శక్తి అంతా కూడా ఆయనలో కనబడుతుంది. ఆయన ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఆయన మాట వాళ్ళని సమస్తాన్ని కలిగించినాడు. ఈ దినాలు నీలో నాలు ఏమి లేని భయపడద్దు. యేసు ప్రభు ఏమి లేకుండా వచ్చాడు, కానీ దైవ శక్తి ఆయన కనబడుతుంది. అలాగే మనం కూడా దైవ శక్తితో, విశ్వాసంతో, ప్రార్థనతో ధైర్యంగా ముందుకు సాగుటకును దేవుని వల్ల సమస్తాన్ని పొందుకొని లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, వ్యాధిని, మరణాన్ని, సాతాన్ని జయించి ఆయన రాజ్యంలో ఉంటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. బెత్లెహేం పురమందు యేసు రక్షకుడు జన్మించెను మనకై. హల్లెలూయా స్తుతి గానము పాడి హర్షించెదము మనము. హల్లెలూయా స్తుతి గానము పాడి హర్షించెదము మనము. పాపము, రోగము, మృత్యు భయము